నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా పాల మీగడ లేకుండా టేస్టీ ఐస్ క్రీమ్ పచ్చి కొబ్బరితో చక్కెరతో సులువుగా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా మంచిగా కొబ్బరితో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: ఒక చిప్ని నేను ఇలా కొబ్బరిని తీసుకున్నాను. దీని మీద పొట్టు తీసేసాను. దీన్ని పొట్టు తీసుకుందాము. ఇప్పుడు ఈ పొట్టుని తీసేయాలి. అప్పుడే మనం ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగానే ఉంటుంది. ఇలా తీసుకోవాలి. ఒక పెద్ద చాకు ఎత్తుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి. మీరు కొబ్బరి ఎక్కువైనా తీసుకోవచ్చు. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కప్పు ద్వారా మనం కొలిచి మిక్సీ జార్లో వేసుకుందాము. ఒక కప్ అయింది. మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరి నీళ్ళు అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలు వాటర్ అయినా ఒక అరకప్పు వేసుకుని అయినా వాటర్ గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఒక కప్పు నీళ్ళు దీంతో వేసుకుంటున్నాను. చాలా నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి, బరకగా గ్రైండ్ చేసుకోకూడదు. నున్నగా గ్రైండ్ చేసుకుంటేనే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా నున్నగా ఉండాలి ఐస్ క్రీమ్కి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అరకప్పు పాలలో కార్న్ఫ్లోర్ని 1 స్పూను యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 స్పూను. చూసారా, ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక కప్పు దాకా పాలు పోసుకోవాలి. ఒక కప్పు దాకా పాలు, చికెన్ అయిన పాలైనా పర్వాలేదు, ప్యాకెట్ పాలైనా పర్వాలేదండి. పాలు అనేది బాగా కాగాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాగనివ్వాలి. ఇలా బాగా కాగిన పాలల్లో మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ను వేసుకుందామండి. తక్కువ మంట మీద పెట్టుకొని కలుపుకోవాలి. తక్కువ మంట మీద పెట్టుకొని ఇలా కలుపుతూ, ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఉండలు కట్టేస్తుంది, కింద మాడిపోతుందండి. అందువల్ల మనము ఇలా కలుపుకుంటూ తక్కువ మంట మీద పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, కార్న్ఫ్లోర్ పోసినాము, అందువల్ల కొద్దిగా చిక్కగా అయింది. కార్న్ఫ్లోర్ కొంచెంసేపు ఉడకాలండి. కార్న్ఫ్లోర్ ఉడికిందండి. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందాము. మీకు ఎంత కావాలో, తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఎక్కువగా. నేనైతే అరకప్పు వేసుకుంటున్నాను.
వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా షుగర్ కరిగేదాకా మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఈజీగా షుగర్ కరిగిపోతుంది. చూసారా, షుగర్ అనేది కరిగిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత చూసారా, 10 నిమిషాలు ఆరిన తర్వాత కొంచెం గట్టి పడింది కదండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో దీన్ని పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో పోసుకుందాము. కొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను చిన్న మిక్సీ జార్ నుంచి పెద్ద మిక్సీ జార్కి వేసుకున్నాను. మనం మిక్సీ చేసుకున్నప్పుడు కిందంతా చిందిపోతుంది అనేసి పెద్ద మిక్సీ జార్కి మార్చుకున్నాను. చూడండి, నేను పెద్ద మిక్సీ జార్లో కొట్టుకున్నాను. ఇప్పుడు మనము బాక్స్ చిన్న గ్లాసులోకి పోసుకోవచ్చు. నేను పెద్ద గ్లాసులో పోసుకుంటున్నాను. ఈ గ్లాస్కి పోసుకుంటున్నాను. నా దగ్గర సిల్వర్ పేపర్ లేదండి, అందువల్ల నేను పాల పేపర్ని కట్ చేసి పైన ఇలా రబ్బర్ అంతా కవర్ చేస్తున్నాను. ఇలా పాల పేపర్ పెట్టుకొని రబ్బర్తో కవర్ చేసుకున్నామండి. ఇలా పాల పేపర్తో ఇలా కవర్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని చేసుకున్నది ఇలా పట్టుకుంటే గట్టిగా మెల్లిగా ఇలా చేసుకోవచ్చండి. సిల్వర్ పేపర్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే వాటర్ అనేది లోపలికి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత చూద్దామండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ తర్వాత పెట్టాను. ఇలా ఉంది. దీన్ని రాకపోతే చన్నీళ్ళలో పెట్టి కొద్దిసేపు తీసుకోవాలి. ఇలా కవర్ ఎత్తేసి చన్నీళ్ళలో పెట్టాలి. పెట్టిన తర్వాత మనము చాక్తో తీసుకుందాం. ఇలా గుచ్చిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా నేను ఈ గ్లాస్లో పెట్టాను. ఈ గ్లాస్లో మనము కేక్ లాగా కోసుకున్నాము. చూడండి, ఇలా రేర్లాగా వస్తుంది. ఇప్పుడు మనము టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. కొబ్బరి ఐస్ క్రీమ్, పచ్చి కొబ్బరి ఐస్ క్రీమ్ అండి. మీ పిల్లలు అడిగినప్పుడు చిటికలో చేయొచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.